ఈ సంఘటన కారణం అనేది ఎందుకు జరిగింది అనేది అంత స్పష్టంగా చెప్పలేము. కానీ ఫైనల్ ప్రోడక్ట్ మైక్రో క్రిస్టలైన్ సెల్లోస్ పౌడర్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సుమారు 40-45 సంవత్సరాల చరిత్ర, 65 మంది వర్కర్లు, జనరల్ షిఫ్ట్లో ఇంకో 25 మంది వారి పనిలో ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్. అదృష్టం ఎంతమంది శతఘాతులు అందరూ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తవ్వకాలలో ఇంకొక 4 బాడీలు దొరికినాయి, 12 బాడీలు దొరికినాయి. ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రతి కార్మిక కుటుంబాన్ని, ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని. ఎక్కడ కూడా నిర్లక్ష్యమైన ఉండదు. ఇంకొక 1-2 గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆ డెబ్రీస్ కెంచి తవ్వకాలకెంచి ఆ బాడీస్ని దిగాలంటే కొంచెం సమయం పడుతుంది. ఓవరాల్గా మరణించిన వారు 12 మంది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది 34 మంది. ఆ లిస్టు కూడా మీకు ఇస్తాను నేను. వారికి కంపెన్సేషన్ కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక కార్మికుడు మరణిస్తే అంత హైయెస్ట్ అనే కంపల్సరీ ఎవరు ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఇచ్చింది. మీ అందరూ తెలుసు గతంలో జరిగిన సంఘటన. కనుక ప్రతి కార్మిక కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దీన్ని రాజకీయం చేయకండి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. మా అంటూ కృషి కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారి. ఇప్పుడు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం ఉండి ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి. మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పరమపదించిన ఆ కుటుంబాలకు బాధ్యతగా ఉండాలి. కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తే అది హుందాతనం కాదు, మంచిది కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో 2 సార్లు మాట్లాడారు. వారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇప్పుడు యంత్రాంగం సమాచారాన్ని అందిస్తున్నది. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ పోయి వాళ్ళు పరామర్శించి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి చివరిగా ఏం జరుగుతుందో అనేది కూడా ఒక రిపోర్ట్ రూపంలో మీడియాకే కానీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇదేమో బాంబ్ బ్లాస్ట్ 60-70% పైగా కాలి ఉన్నారు. అసలు మనిషి 30% పైగా కాలుతేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. వాళ్ళని ఎక్కడ చేర్చాలి? కనీసం ఒక ఏఐజీ హాస్పిటల్లో, ఒక మీరు అపోలో హాస్పిటల్లో, ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా? ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా? ఏమైందమ్మా, మీరు ఎందుకు పంపట్లేదు? ఇంకా ఈ చిన్న హాస్పిటల్లో పెట్టారు, వెంటనే ఏఐజీకి పంపండి, వేర్ ఈజ్ యువర్ డిమాండ్ అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం. పంపుతాం సార్ అంటారు. ఎప్పుడు పంపుతారు? మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది. ఆ మొదటి 1-2 గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం. గోల్డెన్ అవర్, యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్. ఇప్పటిగా చిన్న ఆసుపత్రుల్లో వేశారు, కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి లేదా? అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం. వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు. వాళ్ళకి కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు. ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు. అంతా గందరగోళమైన పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది, ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పెట్టాలి కదా. కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా? టోటలీ రెస్పాన్సిబుల్. ఇది పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది 3వ సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్నూర మండలంలో కూడా ఆ మధ్య ఒక బ్లాస్ట్ జరిగితే ఐ థింక్ 5 అనుకుంటా. ఆ రోజు 5 చనిపోయారు. 5 చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఏం వరుసగా బ్లాస్ట్లు జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్? ఈ సంఘటన మీద విచారణ జరపండి. ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహిత్యంగా ఉండడం వల్లనే ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేనేజ్మెంట్ మీద కూడా
కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా అందించాలి. మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు ₹50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంత్రి, కలెక్టర్ అందరు లోపలనే ఉన్నారు. మరి లోపం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది? లోపల మినిస్టర్ గారు అయితే నాకు కనబడలేదు. కలెక్టర్ గారు నేను అడిగాను, ఎంతమంది కలెక్టర్ గారు షిఫ్ట్ లో ఉన్నారు అంటే తెలియదు. మార్నింగ్ షిఫ్ట్ లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్పాను, కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, మీడియాకు ఒక ఫోన్ నంబర్ ఇవ్వండి, సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు. రిలీజ్ ఏ ఫోన్ నంబర్. ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడ ఫోన్ చేయాలి? కార్మికులు, పేదవాళ్ళు పొట్ట చేత పట్టుకొని బతకడం కోసం బీహార్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత ఆందోళనలో ఉంటారు, వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, వాళ్ళు ఏ నంబర్కి మాట్లాడాలి, వాళ్ళు ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ఒక నంబర్ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడున్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నంబర్కు ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు. ఇంతవరకు ఒక నంబర్ ఇయ్యరు మీరు, ఇంతవరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టరు. ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అంటే ఈడ వచ్చి నిలబడడం కాదు కదా, సహాయక చర్యల్లో ముమ్మరంగా జరగాలి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి, అది జరగదు. కంట్రోల్ రూమ్ పెట్టరు, ఒక ఫోన్ నంబర్ ఇయ్యరు. ఏం జరుగుతుంది అన్నట్టు చేస్తున్నాం. అందరినీ కంట్రోల్ చేయడం, లోపలికి వెళ్ళి పోనీయకుండా ఆపడం, ఇది కాదు కదా. యూ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్, యూ హ్యావ్ టు ఎంక్వైరీ ద మ్యాటర్. ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకొని పునరావృతం కావద్దు. ఇది పాశమైలారంలో ఈ ఏడాదిలో 3వ సంఘటన. ఇది టోటల్ గా బాధ్యత. ఇప్పుడు ఏమైంది, మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. ఇలా ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటం ఆడలేం కదా.